ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించెను. గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా. అంటే ఈ పద్మ కూడా ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా మూడవదిగా లోకా రాసిన సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 14 వరకు కూడా చదువుకుందాం. పాస్టర్ గారు చదువుతారు. లోకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వరకు చదువుదాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి ఎద్దుకు వచ్చి నిలిచెను. వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. మనసుతో ఆరాధించు, ఉన్న బలముతో ప్రేమించడం. నాకున్న మనసుతో ఆరాధించు, ఉన్న బలముతో ప్రేమించడం. ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన ఘన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఘన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. ఇక్కడ కూడి వచ్చిన అందరికీ కూడా వందనాలు. దేవుడు మమ్మల్ని అందరినీ ఎంతగానో కాచి కాపాడాడండి. మేము 2 సంవత్సరాల నుంచి క్రిస్మస్ ప్రార్థన పెట్టుకుంటున్నాం. ఇది 2వ సంవత్సరం అండి. మా జీవితంలో దేవుడు అయితే చాలా మేలులు చేశాడు. ఎన్నో అపాయాలు, ప్రాణాపాయ పరిస్థితి నుంచి దేవుడు కాపాడాడండి. నా కుమారుడు అయితే గర్భంలోనే మరణించాలి. అలాంటిది దేవుడు 7 సంవత్సరాలు కూడా నా కుమారుని కాచి కాపాడాడు. అలాగే మొన్న కూడా పోయిన నెలలో కూడా చాలా బలహీనైపోయి మరణకరమైన రోగం వచ్చినప్పటికీ దేవుడు ఎంతగానో కాపాడాడండి. కొత్త నీరసాలు వచ్చేస్తున్నాయి. అది నా బాబుకి వచ్చినప్పుడు డాక్టర్ గారు అయితే నాకు ఏం చెప్పలేదు. నేను అప్పటికే రిపోర్ట్ పాజిటివ్ అని రాగానే ఏడ్చానని నాకు అసలు ఏం చెప్పలేదండి. తగ్గిపోయిన తర్వాత నేను ఫోన్లో చూసుకుని వెళ్ళి సార్ ఇలా ఉంటుందంట కదంటే, అవును నువ్వు ఇప్పటికే ఏడుస్తున్నావు కాబట్టి ఏమైపోతావు, నువ్వేమైపోతావు నేను చెప్పలేదు. నీ గురించి ఆలోచించి అది చాలా ప్రమాదం, చనిపోతారు కూడా అన్నారు. కానీ దేవుడు నాకు, నా భర్త నా దగ్గర లేనప్పటికీ నా 2 పిల్లలు నేను ధైర్యంగా ఉన్నానండి. ఎవరన్నీ మాట్లాడినా నేను వాళ్ళ కోసం జీవించి ఉన్నాను. నశించిన దానిని రక్షించుట కొరకే యేసు ప్రభువారి లోకానికి వచ్చారంట. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు? యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? నశించిన దానిని వెతికి రక్షించడం. ఎవరు నశించిపోయారంటే మన జన్మ పాపముతో నశించిపోతున్న మనల్ని ఏమండి
మన కర్మ పాపాలతో నశించిపోతున్న మనల్ని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రక్షణ ఇవ్వడం కోసం ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. ఏమండి, ఈ లోకములో నిన్ను ఎవ్వరు ప్రేమించలేదని బాధపడద్దు. అయ్యో నన్నెవరు ప్రేమిస్తారు, నన్నెవరు చూస్తారు, నన్నెవరు రక్షిస్తారు అని ఏమీ చింతించాల్సిన పని లేదు. దేవుని బిడ్డలారా, మనందరినీ ప్రేమించేవారు ఒకరు ఉన్నారు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఎవరు హృదయంలోకి యేసు ప్రభు వచ్చినా అదే నిజమైన క్రిస్మస్. చాలా మంది క్రిస్మస్ అంటే ఆర్భాటాలు ఇవేమీ కాదు. యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలోకి వచ్చినప్పుడే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఎప్పుడు వస్తే అప్పుడే, ఆ రోజు ఈ రోజు ఏం లేదు. చాలా మంది 25, 22, 23 ఏం అవసరం లే, ఈ డేట్ లేదు, మనం పెట్టుకున్నాయే. కానీ నిజమైన క్రిస్మస్ అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు నేను పాపని ఒప్పుకొని హృదయంలో యేసు ప్రభు వారు జన్మిస్తే అదే మనకి నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ. దిగి వచ్చిన తారా, పాపలోక జీవితం పటపంచలైనది, పాపలోక జీవితం పటపంచలైనది, క్రీస్తులో నీతి సగముని గురించినది, క్రీస్తు జన్మమే పరమ మర్మ. మేరీ క్రిస్మస్, హ్యాపీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మీ అందరికి వన్ సెకండ్ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. చుక్కాను చూచి వెళ్ళి వచ్చినాము మొక్కిపోవుట, చుక్కాను చూచి వెళ్ళి వచ్చినాము మొక్కిపోవుట, తూర్పు దిక్కు చుక్క పుట్టెను మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కాను చూచి వెళ్ళి వచ్చినాము మొక్కిపోవుట, చుక్కాను చూచి. చేతుల మీద అవి మనం ఇప్పిందాం. పెట్టండి. అది ఇందులో పడేకండి, ఇందులో పడేకండి అంటే తింటారు కదా, మళ్ళీ ఇబ్బంది. కొట్టండి కాదు. అదే మీరందరూ కూడా నువ్వు వచ్చి పద్మ